కాకినాడ నగరంలోని ది క్రేక్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ లో ఈస్టర్ ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంఘాధ్యక్షులు డానియల్ దినకర్ జాసన్ స్వాగతం పలికారు. చర్చ్ పాస్టర్ రెవరెండ్ డి వరప్రసాద్ దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలను ఆలపించారు. సంఘాధ్యక్షులు డానియల్ దినకర్ జాసన్, సంఘ కార్యదర్శి పి శైలస్ పాల్, కోశాధికారి ఎం వినోద్ కుమార్, పరిచారక వర్గ కార్యదర్శి పి యేసురత్నం, సంఘ కాపరి డాక్టర్ కె రంజిత్ కుమార్ వాక్య పరిచర్య చేయగా, సంఘ కాపరి రెవరెండ్ డి వరప్రసాద్ దైవ వర్తమానం అందించి ఈస్టర్ సందేశం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, యవనస్తులు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం సభ్యులు, క్రీస్తు విశ్వాసులు పాల్గొన్నారు. తిరిగి శరీరముతో లేచిన దినము ఈ యొక్క ఈస్టర్ పర్వదినము. ఈ ఈస్టర్ పర్వదినమున ప్రియమైనటువంటి వారులారా, ఇది దేవుని యొక్క విజయ నినాదము అనే విషయాన్ని మనం గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సమాధిని గురించి మనం చూసినప్పుడు ఇది ఖాళీ సమాధి. ఈ లోకంలో ఉన్నటువంటి చాలా సమాధులు ఉన్నాయి. గొప్పవారైనటువంటి వారు భూమి మీదకి వచ్చారు, కానీ అందరి సమాధులు మూయబడిన సమాధులు అయితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సమాధి మాత్రమే తెరవబడినటువంటి సమాధి. అందుకనే ఒక భక్తుడు ఏమంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఖాళీ సమాధి క్రైస్తవ సంఘం యొక్క పునాది అన్నారు.